హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఎంతో ఈజీ అండ్ టేస్టీ వంకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వంకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తగినంత నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, చిల్లీ, వంకాయలు, టమాటాలు, తగినంత చింతపండు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తగినంత ఉప్పు, వెల్లుల్లి. ఉప్పు వేసిన నీళ్ళల్లో వేస్తాం. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, టమాటోలు, వెల్లుల్లి అంతా ఒలిచి పెట్టుకుందాం. వంకాయలు, టమాటాలు, ఆనియన్స్, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక చూడండి, ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా ఫ్రై అవ్వనించి ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, అవి కలిపి వేస్తున్నామండి. ఇందులోనే ఆనియన్స్, వెల్లుల్లి 2 వేయాలి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి. వంకాయలంతా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా పసుపు కొంచెం వేసుకోండి. ఎక్కువ వద్దు, లైట్గా చిటికెడు పసుపు వేసుకోండి చాలు. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారంటే వంకాయలు నల్లగా అయిపోతాయండి ఉప్పు వేయకపోతే, అందుకే ఉప్పు వేస్తారు. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా వంకాయ వేసిన వెంటనే ఉప్పు కొంచెం వేయాలి, లేకపోతే అది కలర్ అంతా బ్లాక్గా అయిపోతుందండి. ఉప్పు వేసామంటే ఇలా వైట్గానే ఉంటుంది, బాగుంటుంది. చూసారు కదా, వంకాయ ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటో వేసుకుందాం.
ఈ టమాటా వేసాక ఒక ప్లేట్ పెట్టి ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారు. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. చూసారు కదా, ఇలా వంకాయ మునిగేంతగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకుందాం. టమాటో వేశారు కదా, దానికి తగినట్లుగా చింతపండు ఎంత వేయాలో చూసి వేసుకోండి. ఒక 2 minutes ఉడికించాక మళ్ళీ ఎనిపేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. టైం అయిపోయింది. ఉడికింటుందనే అనుకుంటున్నా. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే వంకాయని ఇలా గరిటతో ఇలా అన్నీ చూడండి. అంటే మెత్తగా ఉంది అంటే ఉడికినట్లు. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఈ పప్పు సెట్లో వేసుకుందాం. ఇందులో వేసి ఇలా స్మాష్ చేసుకోండి. కొంచెం ఒక్క ముక్కలుగానే స్మాష్ చేసుకోండి, మరీ నున్నగా అంటే బాగుండదు. చూసారా, స్మాష్ చేసేసాను, అయిపోయింది. తీసి ఒక బౌల్లో వేసుకోండి. చూసారు కదా, వంకాయ పులిహోర రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి. అంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ వంకాయ పులిహోర రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.